ఉజ్జయిని మహంకాళి అమ్మవారి రంగంలో భవిష్యత్తులో బాగా వర్షాలు కురుస్తాయని అమ్మవారు చెప్పిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ ఏడాది ఆషాఢమాస బోనాలకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది జోగినీలకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నారు. జోగినీలు కోరిన గుర్తింపు కార్డులను త్వరలోనే ఇస్తామని తెలిపారు. ఇప్పటికే జోగినీలను గుర్తించి వివిధ రంగాల్లో ఉద్యోగాలు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ విషయంలో దేవాలయాల పెద్దలను కమిటీని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అదే సందర్భంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్ ఉన్న అంశాన్ని కూడా ఈ సందర్భంలో చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలని, సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలనే అటువంటి ఆలోచనతోటే తెలంగాణ సాంప్రదాయం ఆచారాలకు ప్రతీక అయినటువంటి ఆషాఢ మాస బోనాలను ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ కావచ్చు, శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేదా రెవెన్యూ శాఖ తరఫున అన్ని రకాల ఏర్పాట్లను, భక్తులకు సంబంధించినటువంటి అన్ని రకాల అంశాల పట్ల అత్యంత ప్రాధాన్యత తీసుకొచ్చి చేస్తూ ఉంది. రెవెన్యూ, ఎండోమెంట్, పోలీస్ ఈ దేవాలయాల శాఖల పక్షాన ప్రతినిధులను పెట్టి ఉత్సవాల కంటే ముందే వాళ్ళ యొక్క ఆకాంక్ష ప్రభుత్వం చేయగలిగేది చర్చించి ఒక విధి విధానాల ద్వారా భవిష్యత్తులో ఈ యొక్క శివశక్తులు జోగిళ్లకు సంబంధించి వారి అమ్మవారి భక్తులకు వారు ఈరోజు వారి యొక్క దైవికంగా సమర్పించే బోనాల పట్ల ఎక్కడ ఇబ్బంది ఉండకుండా వారు చేసే ప్రయత్నం జరుగుతుంది. వారికి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండేదాని కొరకు దేవాలయం పక్షాన అక్కడ ఎండోమెంటు, రెవెన్యూ, పోలీస్ తరఫున సమన్వయం చేసి వాళ్ళ ప్రతినిధులతో చర్చలు చేసి సరైన విధంగా దర్శనాల కార్యక్రమం జరిగే విధంగా చేస్తాం. ఇది కాక రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు వారికి దర్శనాలకు సంబంధించి వారు అమ్మవారు సేవ చేసుకుంటారు. చాలా దేవాలయాలకు వెళ్తారు వాళ్ళు. అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. తప్పకుండా దేవాదాయ శాఖ మంత్రి గారు వాటిని సమీక్షించి గుర్తింపు కార్డు ఇవ్వడం ఏమి ఇబ్బంది కాదు, ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మొన్ననే మున్సిపల్ కమిషన్లల్లో, కార్పొరేషన్లలో వాళ్ళను కోఆప్షన్ గా తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం చేసినాం. అంతకుముందు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. అనేక రకాలుగా వాళ్ళ యొక్క గుర్తింపునిచ్చి గౌరవాన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. తప్పకుండా జోగినీలకు, శివసత్తులకు సంబంధించి 100% ఈ గవర్నమెంట్ ప్రయారిటీ ఇస్తుంది. ఒకటేమో ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ పెట్టుకున్నాం, దాని తర్వాత ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఇంకా అనేక రకాల సేవలు తీసుకోవడంతో పాటుగా అమ్మవారి సేవ చేసే వాళ్లకు అమ్మవారి ఉత్సవాలు, బోనాల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా 3 శాఖల సమన్వయంతో భవిష్యత్తు ఇబ్బంది రాకుండా ముందు రేపు వచ్చే 9 తారీఖు లాల్ దర్వాజా నుంచే ప్రారంభం చేస్తాం. అటువంటి ఒక ప్రాధాన్యత అనే మాట మనం చేస్తూ